నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2019లో జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరి అసలు ఆ కామెంట్స్ని ఏ విధంగా చూడాలి, అంటే జగన్ స్వభావం మరోసారి ప్రూవ్ అయిందా, అసలు ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు ఏపీ ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ప్రస్తుతం మీరు కూడా చూసే ఉంటారు సోషల్ మీడియాలో ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయని మనం చెప్పుకోవచ్చు. మరి నాడు వ్యూహకర్తగా పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోరే మళ్ళీ నేను అసలు స్ట్రాటజిస్ట్గా పనిచేయను అంటూ మరి జగన్ స్వభావం గురించి కూడా చెప్పారు. ఎలా చూడాలంటారు అసలు ఆ కామెంట్స్ని? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏదో జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నాడు కదా అని ప్రశాంత్ కిషోర్ని మనం భుజాన్ని వేసుకోవాల్సిన అవసరం కానీ, అతను చాలా బాగా మాట్లాడాడని అంటాం కానీ మనం చేయాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఆ ముళ్ళుని తీయడానికి ఈ ముళ్ళు ఉపయోగపడింది కదా అని చెప్పి ఈ ముళ్ళు ముద్దెట్టుకుంటే మనకు కూడా గుచ్చుకుంటుంది. అర్థమైందండి. ఇదేదో సినిమా డైలాగ్లో అనిపించినా అది వాస్తవం. నాకు ప్రశాంత్ కిషోర్ అంటే అంత అసహ్యం అంటే కోపం నాకు. ఇప్పుడు స్ట్రాటజిస్ట్గా నువ్వు ఎన్నికల స్ట్రాటజిస్ట్ చేయాల్సిన వ్యూహాలు ఒక రాజకీయ పార్టీని నువ్వు కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు ఆ పార్టీ గెలవటానికి ప్రజాస్వామ్యానికి, చట్టానికి, రాజ్యాంగానికి లోబడి నీ వ్యూహాలు ఉంటే అది ఆరోగ్యకరమైన వ్యూహం. అతను అవలంబించిన వ్యూహం ఏంటి? కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వానికి తగ్గట్టుగా మనిషికి మధ్య గోడలో మతానికి, కులానికి, ప్రాంతానికి మధ్య చిచ్చు పెట్టి అగ్నికి ఆజ్యం పోసి అతను అసలే పైశాచిక మనస్తత్వం దాన్ని మరింత ప్రకోపింపజేసి ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ పసిబిడ్డ లాంటి ఆంధ్రప్రదేశ్ మీద దాడి చేశారు. వాళ్ళు బుర్ర తక్కువని తెలుసు. అతను కొన్ని ఐడియాలు రాకపోయినా ఇతనే కొన్ని ఐడియాలు ఇచ్చి, అలాగే చాలామంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు అతను హీరోగా, సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నారు. అతను సింగిల్గా ఎప్పుడు వచ్చాడని చెప్పి వాళ్ళు బుర్రలేక కానీ అతను సింగిల్గా రాలేదు. అతను ఇంకో మాట ఏంటంటే సింహం సింగిల్గానే వస్తుంది, నిజమే. రాయల్గా మృగరాజు అంటారు కదా, అంటే క్రూర మృగాలతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు కానీ మనుషుల్ని అడవిలో వైల్డ్ యానిమల్స్ అందులో సింహం మృగరాజు అంటాం. సింగిల్గానే వస్తుంది. కానీ సింగిల్గా వచ్చిన 10 ఓడు సింహం అయిపోవడం అది గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు కుక్కలు కూడా సింగిల్గానే వస్తాయి. అర్థమైందా? కుక్కలు కూడా ఒక్కోసారి ఒక్కొక్క సింగిల్గానే వస్తుంది కదా. పందులు కూడా ఒకటి మిగతా పందులతో రాకుండా ఒకటే వస్తుంది. అవన్నీ మనం పెద్ద పట్టించుకుని అదేదో పెద్ద ఎలివేషన్ కింద ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి సింగిల్గా రాలేదు. అతను రంకుర్ రాజకీయం చేశాడు. ఖచ్చితంగా చెప్తాను నేను. అప్పట్లో టీడీపీతో పొత్తులో ఉన్న వాళ్ళతోటి అతను అనధికారిక పొత్తుతో సీక్రెట్ లింక్స్ పెట్టుకుని వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి, మన తప్పట్ల. ఇతను కూడా ఉండొచ్చు, కలిసి వాళ్ళతో కలిసి పనిచేయచ్చు. కానీ మేము సింగిల్గా వచ్చాం, మాకు పొత్తులు లేవని మాట్లాడకూడదు. ఎందుకంటే వివాహేతర సంబంధాలు పెట్టుకుని నువ్వేం పతివ్రతం అనకూడదు కదా. మగాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎదటోళ్ళని విమర్శించకూడదు కదా. అది ఆ పని చేస్తున్నారు కాబట్టి మనం ఈ మాట మాట్లాడాల్సి వస్తుంది. అతనితో పొత్తులో పక్కన కేసీఆర్ ఉన్నాడు అనధికారికంగా, పైన కేంద్రంలోనే బీజేపీ ఉంది. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇవాళ పొత్తులో ఉన్న వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్న తీరు, ఆ వాళ్ళు పనిచేసిన తీరు స్పష్టంగా తెలిసిపోతుంది మనకి. మనం విపరీతంగా ద్వేషించాం, అవాళ నిర్మోహమాటంగా విమర్శించాం. ఇవాళ వాళ్ళు మెచ్చుకుంటున్నాం, పొత్తులో ఉన్నారని కాదు, వాళ్ళు చేసిన మంచి పనులు. మీకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని నమ్మేస్తున్నారన్న వాళ్ళు ఇవాళ కాపాడారు. 2 విడతలుగా డబ్బు నిన్న కాకమొన్న 8,000 కోట్లు రిలీజ్ చేశారు. రైల్వే జోన్ ఇచ్చేశారు. అమరావతికి నిధులు విడుదల చేస్తున్నారు. పోలవరం నిధులు విడుదల చేస్తూ ఉన్నారు. అనేక కంపెనీలు పెట్టుబడి రాష్ట్ర డబుల్ ఇంజిన్ సర్కార్లో పనిచేస్తున్నారు. అలా పనిచేస్తే అతను ఎంత విమర్శిస్తాం? లోపం ఎవరిలో ఉన్నట్లు లెక్క? జగన్మోహన్ రెడ్డిలో ఉన్నాడు. ఇప్పుడు ఆ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు సహకరిస్తున్నారో, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సహకరించరు? అతనికి కూడా అతనిలో సత్సంకల్పం ఉండి ఈ మంచి పని చేస్తారంటే ఎందుకు వద్దంటారు? అంటే లోపం అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అన్ని కుల సంఘాల నాయకులు, మాజీ అధికారులు అందరినీ రంగంలో దింపి ఎవరికి కావాల్సింది వాళ్ళకి పడేసి అన్ని రకాలుగా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశారు. దుష్ప్రచారంలో టాప్ లెవెల్కి వెళ్ళారు. సహజంగానే యువతల ప్రత్యర్థులు తేరుకుని లోపల వాళ్ళు పని ముగించుకున్నారు. దానికి ఇతను స్ట్రాటజిస్ట్గా ఉపయోగపడ్డాడు. వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు కరెక్ట్గా వాళ్ళే చంపేశారని తెలుసు. చాలామంది మలాటోళ్ళకి అప్పుడే తెలుసు, ఇడే చంపేసాడు అనుకున్నాను.
కానీ దాన్ని ఆ త్రోడ్మెంట్ పెట్టేశారు. సామాన్య ప్రజలకు కొంతమందికి అవగాహన లేని వాళ్ళు 3 మంది ఉంటారు. ఉమ్. ఏమో వీళ్ళు చేయించారేమో అనుకుంటారు. కోడిగత్తి కేసు ఎంత హాస్యాస్పదం అది. ఇలాంటి కొన్ని అప్పుడున్న ప్రభుత్వం చిన్న చిన్న నిర్లక్ష్యం వల్ల, అప్పుడున్న ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్ల కూడా అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, అది నేను వైఫల్యమో కాదు, నేనేమని కానీ తేల్చడానికి బాబు గారు చెప్పారు కాబట్టి మనం నిజంగా అనుకోవాలి. అయితే అవన్నీ అతనికి అనుకూలించినాయి. అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కేంద్రంలో ఉన్న పార్టీకి బీజేపీకి టీడీపీకి ఉన్న వైరాన్ని ఇతని దగ్గర ఉన్న గుంటనాక వాడుకున్నాడు. అన్నీ అనుకూలించినాయి అతనికి, ఎలక్షన్ కమిషన్తో సహా. ఏముంది, కేంద్ర ప్రభుత్వంలో ఉంటారు ఈ సిబిఐలు, ఈ ఈడీలు. అసలు ఇతను లోపల పడేసిన వాళ్ళు ఎందుకు వదిలేశారనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుద్ది. అతను లోపల పడేయకుండా ఉండటమే అతను బోళంత మేలు చేసినట్టు. అలాంటి మేలు జరిగినట్టు కదా ఇవాళకి కూడా జరుగుతున్నట్టు కదా. కాబట్టి దాన్ని అతను గొప్పతనం అని చెప్పుకోకూడదు. అతని కన్నింగ్, పచ్చి మోసం, ఎదటోళ్ళు అంటాక లేదు వాళ్ళకి. అన్ని రకాల అవలక్షణాలు, మనిషికి ఉండకూడని అవలక్షణాలు అన్నీ వాళ్ళకు ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీ అవలంబించకూడని అడ్డదారులన్నీ వాళ్ళు అవలంబిస్తారు. ఒక వ్యవస్థను ఎలాగైతే అడ్డదారిలో మేనేజ్ చేస్తారో అన్ని వ్యవస్థల్ని అన్ని రకాలుగానే మేనేజ్ చేస్తారు. వాళ్ళు ఎదటోళ్ళు వేలెట్టి చూపించకూడదు. ఎందుకంటే వాళ్ళు దొంగలు, దగులుబాజీలు, బందిపోటు దొంగలు, దొండుపాళ్ళు బేచాళ్ళు. కాబట్టి నోరు మూసుకునే వాళ్ళు అమ్మాయ బయటపడడం రా బాబు అనుకోవాలి. మనం ఘోరంగా ఓడిపోయినా కానీ మనం ఇంకా లోపలే లేదురా బాబు అని సంతోషపడాలి. అర్థమైందండి. ఈ ప్రభుత్వం మంచితనాన్ని చేతకరంగా తీసుకుని ఎక్కువ మాట్లాడితే మేము అంతకన్నా ఎక్కువ మాట్లాడతాం. అర్థమైందండి. సార్ ఇంకోటి సార్, మీరు ఇందాక మీరు ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడుతూ అసలు ఆయన మనస్తత్వం అంటేనే నచ్చదు అన్నారు. జగన్ మనస్తత్వం తెలిసి కూడా ఆయన దగ్గర పనిచేశారన్నారు. కానీ ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జగన్ గురించి మాట్లాడడం ఎలా చూడాలంటారు? ఇప్పుడు మామూలుగా ఇద్దరు కూడా నీచ మానవులు. అంటే అందులో ఇంకొకడిని బబోయ్ అని పారిపోయాడు అంటే ఇంకెంత నీచుడో అర్థమవుద్ది. ఇతని క్యారెక్టర్ని అసలు ముత్యాల ముగ్గులో కాంట్రాక్టర్ ఉంటాడు రావుగోపాలరావు గారు. అతను కాంట్రాక్ట్లు తీసుకుని మర్డర్లు చేస్తూ ఉంటాడో, కాపురాలు కూల్చేస్తూ ఉంటాడో, కాంట్రాక్ట్లు ఇప్పిస్తూ ఉంటాడో, రకరకాల అడ్డగోలు పైరవీలన్నీ చేస్తూ ఉంటాడు. అలాంటి కాంట్రాక్టర్ కూడా ఎంతో కొంత ఏదో మూల తన కుటుంబం పట్ల కన్సర్న్ ఉంటుంది. తన కూతురి కష్టం వస్తే బంగారు తల్లి ఏం జరిగిందమ్మా అని బాధపడతాడు. కానీ ఇతనికి అది కూడా లేక జగన్కి తన తల్లి పట్ల కానీ చెల్లి పట్ల కానీ. ముత్యాల ముగ్గు సినిమా నువ్వు చూసి ఉండవు చిన్నపిల్లవు కాబట్టి, ఎక్కడో చూడు అర్థమవుద్ది. రావుగోపాలరావు గారి క్యారెక్టర్ అందులో కాంట్రాక్ట్ తీసుకుని, కాంట్రాక్టర్ అంటే రోడ్లు కట్టేయించి కాంట్రాక్టర్ కాదు, కాపురాలు కూల్చే కాంట్రాక్టర్, అడ్డగోలు పనులు చేసి మర్డర్లు. అతని ఎంట్రన్సే ఆకాశంలో మర్డర్ జరిగినట్టు లేదంటాడు. ఆ కాంట్రాక్టర్ రావుగోపాలరావు గారి పాత్ర ఎంట్రీయే చూడు సెక్రటరీ ఆకాశంలో మర్డర్ జరిగినట్టు లేదు, మనిషి అన్న తర్వాత కాసంత కళాపోషణ ఉండాలి అని చెప్తాడు. వాళ్ళ సెక్రటరీ వస్తాడు, వచ్చిందారా నారాయణ వచ్చాడండి అంటాడు. వచ్చాడా తీసుకొచ్చావా అంటాడు. వచ్చాడంటే కూడా తీసుకొచ్చాడంటే లేపేసి పట్టుకొని డిక్కిలో పడేసినట్టు. చూడు నారాయణ నేను దిక్కులో టొంగి పెట్టేసాం, చెప్పిన మాట ఇంటే గొడవ వదిలిపోను కదా అంటాడు. అక్కడ ఏదో లెక్క అడుగుతాడు. ఆ సెక్రటరీ డబ్బులు ఇస్తాడు. అందులో రూపాయి తక్కువ వద్ది, 100. ఏంటి లెక్క తక్కువ వచ్చింది అంటాడు. నా ఏదో ఖర్చు నుండి వాడుకున్నాను అంటాడు. ఆ మొక్క నేను లెక్కటం ముందు చెప్పాలా, లేదంటే డిక్కిలో దొంగ పెడతాను చేస్తా అంటాడు. అలాగా ఆ టైప్ క్యారెక్టర్ అంత దుర్మార్గమైన క్యారెక్టర్ కూడా కుటుంబం దగ్గరికి వచ్చేటోడికి ఎంతో కొంత కన్సర్న్ ఉంటుంది. అతనిలో కుటుంబ విలువలు, భార్య, పిల్లలు, కూతురు, కాపురం ఇవన్నిటి పట్ల అతనికి ఒక రకమైన బాధ ఉంటుంది, మార్పు వస్తుంది. ఇతనిలో అది లేదని చెప్తున్నాడు. ఎవరో ఈ ప్రశాంత్ కిషోర్ ఇలాంటి కాంట్రాక్టర్. ఆ కాంట్రాక్టర్ కాపురాలు కూల్చే కాంట్రాక్టర్ అయితే ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్త ఏంటంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి నా జీవితంలో క్షమించిన ప్రశాంత్ కిషోర్. ఎందుకంటే పసిబిడ్డ లాంటి ఆంధ్రప్రదేశ్ని ఒక నరరూప రాక్షసుడు, పైశాచికత్వానికి పరాకాష్ట, అరాచకానికి ఆనవాలు, అరాచకానికి ప్రతిరూపమైన జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టడానికి ఉపయోగపడ్డాడు. అతన్ని తీసుకొచ్చి అతనే కూర్చోబెట్టాడు. లేకపోతే ఆ బుర్ర తక్కువడికి అన్ని శాస్త్రాలన్నీ ఉండవు. ఇలాంటి వాడు అతను కూడా దూరం అయిపోయాడు. ఆడు కూడా దెబ్బేసాడు. ఎలాగా ఆడు కూడా ఉన్న మనిషిని దగ్గర పెట్టేసి కానీ దోస్తాడు, డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ సార్. అప్పుడు ఆడికి బాధ వచ్చింది. అంటే ఆడికి తన దాకా వచ్చిందా నొప్పి తెలిసింది. అతను కూడానే ఇప్పుడు ఎదటోళ్ళకి చెప్తాడు, శకునం చెప్పి బలి కుడిదిలో కొట్టుకుంటూ ఆడు పార్టీ పెట్టాడు, ఆడు మొత్తం మట అయిపోయాడు. మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు విజయ్కి వాళ్ళకి అతనే చేసాడు అంటున్నాడు. ఏంటండి ఇక్కడ మంచో చెడో వ్యూహకర్తలు ఉంటారు. రాజకీయ పార్టీలు కూడా వ్యూహకర్తలను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా కొంతమంది స్ట్రాటజిస్టులను పెట్టుకుంటారు. వాళ్ళు ఎంతవరకు వాడతారంటే వాళ్ళ దగ్గర నుంచి కొంత సర్వేలు, సమాచారం తెప్పించుకుంటాం వరకే. నిర్ణయాధికారం
పార్టీ అధిష్టానమే తీసుకుంటుంది. నిర్ణయాలు పార్టీ అధిష్టానమే తీస్తుంది. అంతేగాని వాళ్ళు చెప్పినట్టు గంగిరెద్దులో బుర్రోపరు. అర్థమైందా? వాళ్ళు చెప్పింది వింటారు, ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. అంతవరకు వాళ్ళ పాత్ర. వెంకటేశ్వర స్వామి దర్శనంకి వెళ్తాం, 3వ గుమ్మం దగ్గర ఆపేస్తారు కదా, అలాగే 3వ గుమ్మం దగ్గర ఆగుతారు వాళ్ళు. 2, 1 గుమ్మం దగ్గర రానివ్వరు. అలా ఉన్నది కాబట్టి 4సారి ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు. ఎందుకంటే ఎవడో గాలిముండా కూడా చెప్పినవి అన్నీ వినేసి వాళ్ళు చెప్పినట్టుగా వ్యవహారం చేయడం కుదరదు. ఒక నాయకుడు ఉన్నాడంటే నాయకుడు సమర్థత మీద, నాయకత్వం మీద, ఆయన తెలివితేటల మీద, వ్యూహ చతురత మీద ఎన్ని లక్షణాలు చూసి చంద్రబాబు నాయుడు గారు నమ్మనిస్తారు చాలామంది. అవన్నీ నాయ కాదు, ఆడెవడో చెప్తే వింటానంటే ఊరుకుంటారా ఏంటండి? కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఎంత బాగుపోయినా, ఎంత అరిచి గొగ్గలు పెట్టినా, ఎంత బేదరుపులు అరిచినా నువ్వు చేసిన తప్పుకి క్షమాభిక్ష లేదు. నీకు ఎంతకన్నా జరగాలి. నీకు సరైన మొగుడు జగన్మోహన్ రెడ్డే. నేను ఇంట్లోకి ఆగేసి కొట్టలేదు కాబట్టి నువ్వు అదృష్టవంతుడు అని చెప్తాను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.